ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, పంటలు బాగా పండినప్పుడు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నట్టేట మునుగుతున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో రైతులను నెత్తిన వైసీపీ నేత రూపంలో మరో బండరాయి పడింది. కౌలు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన వైసీపీ నేత ఆ డబ్బులతో పరారయ్యాడు. దీంతో సుమారు 25 మంది రైతులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. దీంతో రైతులు ఇబ్బందులు తెలుసుకున్న రామకృష్ణారెడ్డి వారందరినీ అనపర్తి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వారితో ఫిర్యాదులు ఇప్పించారు. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన పోతంశెట్టి కృష్ణారెడ్డి అలియాస్ రాష్ట్రపతి అనే వైసీపీ నాయకుడు గత కొంతకాలంగా ధాన్యం కమిషన్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో అనపర్తి మండలంలో అనేక మంది రైతుల వద్ద కోట్లాది రూపాయల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు అమ్ముకొని రైతులకు టొకారా వేశాడు. దీంతో రైతులు ఏం చేయాలో పాలుపోక అటు ధాన్యం వ్యాపారికి అధికార పార్టీ అండ ఉండడంతో ప్రతిపక్ష నేత రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. దీంతో ఆయన మోసపోయిన రైతులను తీసుకొని అనపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఈ సందర్భంగా అనపర్తి సీఐ శివగణేష్తో రైతుల ఇబ్బందులను చర్చించారు. మోసగించిన వైసీపీ నాయకుడికి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డితో సహా కుతుకులూరు వైసీపీ నేతలు అండగా ఉన్నారని, రైతులకు న్యాయం జరగకపోతే తెలుగుదేశం పార్టీ తరపున రైతులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. సుమారుగా 4 కోట్ల మేర రైతులు నష్టపోయారని, అంతేకాకుండా కొంతమందిని దౌర్జన్యంగా కొట్టారని, మరికొంతమంది రైతులకు వారు ఇచ్చిన అప్పు తాలూకా నోట్లు తీసుకువస్తే సొమ్ములు ఇస్తామని నమ్మించి నోట్లు చించివేశారని, వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను కోరామన్నారు. ఒక ధాన్యం వ్యాపారి పోతంశెట్టి కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున రైతులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపుగా రైతులకి ఒక అనపర్తి నియోజకవర్గమే కాకుండా పక్కనున్న మండపేట నియోజకవర్గంలో కొన్ని గ్రామాల రైతులకు కూడా పెద్ద ఎత్తున అతను ధాన్యం సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 5 కోట్ల మేరకు ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అమౌంట్ ఇంకా వెలుగులోకి రావాల్సింది ఉంది. ఇంత పెద్ద ఎత్తున రైతులను మోసం చేయడం వెనక వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రచ్ఛన్న హస్తం ఉంది. కుతుకులూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు వెనకుండి ఈ భాగవతాన్నంతా నడిపించడం జరుగుతూ ఉంది. ఎవరైతే పోతంశెట్టి కృష్ణారెడ్డి, వారి కుమారులు సాయిరామారెడ్డి, భాస్కర్ రెడ్డి, విజయరెడ్డి, వారితో పాటుగా పడాల వెంకటరెడ్డి అనే పెద్ద కాపు, ఈ అందరూ కలిసి ఈ రైతులను మోసగించడం జరిగింది. ఈ రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడం, వీరు 15 రోజులు, 20 రోజులు, 4 రోజులు వాయిదాలు వేయడం, ఆ తర్వాత ధాన్యం సొమ్ములు చెల్లించమని వెళ్ళిన వాళ్ళపైన దౌర్జన్యం చేయడం, వీళ్ళని కొట్టడం, అనేక రకాలుగా బెదిరించడం, ఈ విధమైన కార్యక్రమాలు చేసి ఈ చిన్న రైతులందరి నోళ్ళు నొక్కడం జరిగింది. ఇటీవల కాలంలో ఎవరైతే రైతులు కళ్ళాల దగ్గర ధాన్యం నిల్వ చేసుకున్నారో ఆ ధాన్యం బస్తాలు దొంగిలించడం, అదేవిధంగా ట్రాక్టర్లకి సంబంధించిన పరికరాలు కానీ దొంగిలించడం, ఈ విధమైన అనేక దౌర్జన్యకరమైన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో రామవరం గ్రామానికి చెందిన ఒక 2 చేత నేను సిఐ గారితో మాట్లాడి కంప్లైంట్ ఇప్పించడం, ఆ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళని తీసుకురావడంతో వీళ్ళందరిలోనే ఒక ధైర్యం నెలకొని ఇవాళ ఫిర్యాదులు చేయడానికి ముందుకు వచ్చారు. లేకపోయినట్లయితే ఈ చిన్న రైతాంగం అంతా చాలా ఆందోళనకు గురై మమ్మల్ని ఏ విధంగా అయినా మా ప్రాణాలు కాపాడుకోవాలనే ఆశతో ఈ విషయాలు ఎవరికే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతకి ఫ్లెక్సీలు పెట్టిన, ఆర్చీలు కట్టిన అది ఒక ఆనందం. ఇతను ఆయన బర్త్డే ఫంక్షన్స్కి కానీ ఇతర ఫంక్షన్స్కి కానీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మరి ఆ పేరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి. దాంతో అందరూ ఈ రాష్ట్రపతి అంటే అదేదో పెద్ద ఆయన గౌరవమైన వ్యక్తి అని ఒక భయం, వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారని భయం, పెద్ద కాపు గారు ఉన్నారని భయం, ఇవన్నిటితో ఎవరు నోరెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అదే వ్యక్తి ఎవరైతే ప్రచ్ఛన్న హస్తం అందించి ఇతను ప్రోత్సహించిన వ్యక్తే నిన్న మళ్ళా పోలీస్ స్టేషన్ దగ్గర కొంతమంది రైతుల చేత కంప్లైంట్లు ఇప్పించే నాటకానికి తెరదీశారు. దానికి పోలీసులు సంపూర్ణమైన సహకారం.
ఇక్కడ అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ ఎస్ఐ గారికి ఎవరైనా కంప్లైంట్ చేయడానికి, ఏదైనా ఫిర్యాదు చేయడానికి వస్తే బాధితుడు మురళీ గారి దగ్గరికి వెళ్ళమంటారు. ఆ మురళీ గారు ఎవరికి అర్థం కాదు. ఇక్కడ సిఐ గారి పేరు శివగణేష్, డిఎస్పీ గారి పేరు కిషోర్, ఎస్పీ గారి పేరు జగదీష్. మరి ఈ ఉన్నతాధికారి ఎవరో అర్థం కాదు, ఈ మురళి అనే ఉన్నతాధికారి ఎవరో అర్థం కాదు. మరి వారు అది చెప్తే కనీసం రైతాంగం అంతా వెళ్ళి అక్కడికైనా కంప్లైంట్ చేసుకుంటారు. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందా, లేకపోతే పోలీస్ స్టేషన్ ఎక్కడికైనా షిఫ్ట్ చేశారా? ఈ ప్రైవేట్ సైన్యం చేతిలోకి పోతా ఉంది పోలీసు వ్యవస్థ. పోలీసులు కూడా గుర్తెరగాలి. ఇక నెల రోజులు మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, త్వరలో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. ఇప్పటికే తీరు మార్చుకోకపోతే అన్యాయం అయిపోయింది ప్రజానీకం. తర్వాత అన్యాయం అయిపోయింది, వాళ్ళు ఎవరినైతే అన్యాయం చేస్తా ఉన్నారో వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగానికి మేము కోరేది ఒకటే, అధికార పార్టీ చెప్పు చేతుల్లో కాదు, ఈ చిన్న చిన్న రైతాంగాన్ని చూడండి. వీళ్ళు అప్పులు తెచ్చి వ్యవసాయం చేసి 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నిర్వాహకంతో, ప్రభుత్వం నిర్వాహకంతో అప్పుల పాలైపోయి ఇవాళ మళ్ళా పులి మీద పుట్టలాగా ఈ బాకీలు పేరుకుపోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వీళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనకి ప్రచ్ఛన్న హస్తం అందించిన వ్యక్తి పైన, వీళ్ళపైన దౌర్జన్యం చేసి, వీళ్ళని బెదిరించి, వీళ్ళ డబ్బులు ఎగ్గొట్టిన వ్యక్తులపైన క్రిమినల్ చర్యలు తీసుకొని తక్షణమే వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనపర్తి పోలీస్ స్టేషన్కి అనపర్తి మండలంలోని చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు అందరూ కూడా దగ్గరగా 22 మంది పైన రావడం జరిగింది. వీరందరూ కూడా పోతశెట్టి రామకృష్ణారెడ్డి అలియాస్ రాష్ట్రపతి అనే అతను మా దగ్గర ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశాడని చెప్పేసి రైతులందరూ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు రాత్రి అందు ధాన్యాన్ని ఆరబోసుకుంటే ఆ ధాన్యాన్ని కూడా దొంగిలించి అని చెప్పి కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద వీళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అందుకు చట్టపరమైన అతని మీద చట్టపరమైన చర్య తీసుకుంటానని కూడా అందరూ తెలియపరుచుకున్నాను. థ్యాంక్ యూ. సావకూరు రాష్ట్రపతి అంటామండి, కృష్ణారెడ్డి పేరు. 154 బత్తలు ఇచ్చానండి. మనకు రేటు 1,200 రూపాయలు రేటు. వారంలో ఇస్తానన్నాడు. మే నెలలో చేసాం. ఇప్పుడు పైసా ఇవ్వలేండి మనకు. అది ఇది అంటున్నారండి. చెప్పంటే గట్టిగా అడుగుతుంటే ఏటి ఇచ్చేది అంటున్నారండి. వాళ్ళండి ఆ రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆ పెడపత్తి ఆ పెదగోదావరి పెట్టారు. ఆ పెదగోదావరి ఇంకా చిత్రంగా మాట్లాడుతున్నాడు. అది ఇది అంటున్నాడు ఎంతండి ఆయన కూడా. అది ఇది అంటున్నాడు ఎంత ఆయన కూడా. అది తెచ్చినోడు ఏం చేసుకోవాలండి, మనకి ఇచ్చేసుకోవాలి కదా. ఆయన పెద్ద ఎన్నో పెద్ద మన ఇచ్చేసుకోవాలి డబ్బు మనకి. ఆయన వాళ్ళు చెప్తున్నాడు.